సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదా నవరత్నాలకు సంబంధించిన ఫోటోలు మనం గత 4.5 ఏళ్ల కాలంలో చూస్తాం. ఇటీవలే టీటీడీ ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఏదైతే లేఅవుట్లకు సంబంధించిన ధృవపత్రం ఉంటే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారని చెప్పి పెద్ద రచ్చ నచ్చింది. ఇప్పుడు కుల ధృవీకరణ పత్రాల మీద కూడా ఆయన ఫోటోలు ఉంటున్నాయని చెప్పి సో మీరు దాని మీద పిల్లు కూడా వేశారు కోర్టులో. సో ఏం సార్ అసలు అది? వరప్రసాద్ గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీల కుల ధృవీకరణ పత్రాలు, నివాసన ధృవీకరణ పత్రాలు లేదా జనన ధృవీకరణ పత్రాల మీద ప్రభుత్వం మంజూరు చేసే ఈ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో పాటు ఆయన రాజకీయ ప్రచారాస్తమైన నవరత్నాల లోగో కూడా వేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని ఒకసారి మీరు చూడండి. ఇది గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి చేసింది. ఇది ప్రభుత్వ ఎంబ్లం. దీని పక్కనే ఇంకో ముఖ్యమంత్రి గారి ఫోటో. ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు ఇదిగోండి మధ్యలో నవరత్నాల లోగో. ఆయన చుట్టూ ఆయన రాజకీయ ప్రచారాస్త్రం. ఇది రాజకీయ లోగోనేనండి, ప్రభుత్వ లోగోనా? ఖచ్చితంగా రాజకీయంగా అనుకోవాలి. మరి రాజకీయ లోగోని మా సర్టిఫికెట్ల మీద ఇలా వేస్తే మేము ఈ రాజకీయ లోగోకి ప్రచార కార్యకర్తలు అయిపోయాం కదా. అంతేగా, మరి వాస్తవమే కదండి. ఈ రోజున ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇవి దేనికి ఉపయోగపడతాయి? ఒక ఉద్యోగ ప్రమాణాల కోసం ఉపయోగపడతాయి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక రిజర్వేషన్ ఎమ్మెల్యేగా శాసనసభ ప్రక్రియలు నామినేషన్ వేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి వరప్రసాద్ గారు, నేను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిని అనుకోండి. ఇప్పుడు నామినేషన్ పత్రం దాఖలు చేయాలి. ఈ కుల ధృవీకరణ నేనే కదా పెట్టాల్సింది. నేను ఒక రాజకీయ పార్టీని అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ధృవీకరణ పత్రం ఎలా పెట్టాలి? ఇప్పుడు వేరే పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ అంటే ఇప్పుడు ఆయన ప్రచారాన్ని నేను యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇది భావ్యమా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? పైగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలు చేశాం. మాకు రిజర్వేషన్లో అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వ్డ్ హక్కులు ఇవి. అంటే సమాజంలో క్రింది కులాలు ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయబడ్డారు కాబట్టి వాళ్ళు కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన కల్పించాడు రాజ్యాంగంలో. మమ్మల్ని రిజర్వ్డ్ మనుషులుగా ఎలా గుర్తిస్తారు? ఇదిగో ఈ కుల ధృవీకరణ పత్రాలను బట్టి గుర్తిస్తారు. ఈ కుల ధృవీకరణ పత్రం లేకపోతే నేను ఎస్సీ కాదుగా, ఎస్టీ కాదుగా. మరి నా ముఖం మీద ముఖ్యమంత్రి గారు బొమ్మ వేశారు, ముఖ్యమంత్రి గారు లోగో వేస్తారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు దిగిపోతారండి. ఈ సర్టిఫికెట్ ఏం చేయాలి? మరి జేబులోనే పెట్టుకోవాలి. మడిచి ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? రేపు మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్, మీరు వేస్తారుగా. మీరే వేస్తారా? మీ ఆవిడ ఫోటో కూడా వేస్తారా? రేపు ఎమ్మెల్యేలు తీసుకోవచ్చుగా, వార్డు మెంబర్లు తీసుకోవచ్చుగా. పలికారు కదా ఆల్రెడీ. ఇది కాన్స్టిట్యూషనల్ రాంగ్ కదా. ఈ రోజున ఎస్సీ ఎస్టీలు అని అంటే ఒక ఏహ్యభావం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను వరప్రసాద్ గారు, ఈ రోజున హైకోర్టులో మేము పిల్ దాఖలు చేశాం. గౌరవ సీజే గారు అన్ని శాఖలకి నోటీసులు ఇచ్చి ఇలా మీరు ఎందుకు ముద్రించారో చెప్పండి అని చెప్పి ఇచ్చారు. సమాజంలో ఇది ఎలా ఉంటుందో తెలుసండి. ఎస్సీలు ఎస్టీలు అవి వేస్తే ఏంటంట, ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తే ఏంటి? ఉంచుకోండి. ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రులు వేయలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు వేయలేరుగా. 10 ఏళ్ళు వేశాడండి ఆయన గారు. ఎన్టీ రామారావు గారు వేశారండి. చంద్రబాబు నాయుడు గారు వేశారా? ఇప్పుడు ఈ రోజున మీరు గోడలకు రంగులు వేస్తున్నారు, లేదంటే శ్మశానాలకు రంగులు వేస్తున్నారు. గోడల మీద కూడా శ్మశానాల దగ్గర కూడా ఫోటోలు అసలు మూత్ర విసర్జనశాల దగ్గర కూడా మీరు ఫోటోలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పెట్టుకోండి. మూత్ర విసర్జనశాల బయట పెట్టుకోండి, లోపల పెట్టుకోండి, చూస్తూనే ఉంటారు. కానీ వీటి మీద వేసారు అయితే. ఇది గౌరవ న్యాయస్థానంలో మేము పిల్ దాఖలు చేసాం ప్రజావాద్యం కింద. విచారణకు స్వీకరించి ఈ రోజున అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు అలాగనే రవి ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వాదనలు వినిపించారు. ఈ రోజున ఆయా శాఖలకు ఇచ్చారు. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇదే గనక ముందుకు వెళ్తే
ఇక ఇలా ఎస్సీలు ఎస్టీలు ఇది అట్రాసిటీ కేసు కింద కూడా వస్తుందండి నాకు తెలిసి. ఉమ్, ముఖ్యమంత్రి గారి మీద మేము ఉమ్, సెక్షన్ 3 ఉమ్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే హక్కు కూడా మాకు ఉంది. ఉమ్, ఎందుకంటే మా కులాల మీద న్యూన్యతాభావం మీద తీసిన ఫోటో, మమ్మల్ని అగౌరవపరచడం, ఉమ్, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, మాకున్న రాజ్యాంగ రైట్స్ని. ఆంధ్రప్రదేశ్లో 1997, 93లో కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఉండాలి అనేది ఒక నామ్స్ ఉంది. ఉమ్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ నామ్స్ ఉంది. ఉమ్, ఈ దేశంలో ప్రధానమంత్రి వేసుకోలేదు సార్ ఇలా ఫోటోలు, అవును, రాష్ట్రపతి వేసుకోలేదు సార్. ఉమ్, పోనీ అంబేద్కర్ గారు వేసుకున్నారండి, లేదు, అంబేద్కర్ గారు కూడా వేసుకోలేదు సార్. ఉమ్, మీరు ఎలా వేసుకుంటారు? మీ రాజకీయాల్లోకి ఎలా వేసుకుంటారు? ఇది మా వాదన. ఉమ్, దీన్ని గౌరవ హైకోర్టు దగ్గర పెట్టాం. ఉమ్, హైకోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుందో చూడాలి. కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను. కాబట్టి ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తప్పనిసరిగా దీని మీద ఫైట్ చేస్తాం న్యాయస్థానాల్లో. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇలాంటి నిర్ణయాలను కనుక మనం కంటిన్యూషన్ చేస్తే, దీన్ని కనుక యాక్సెప్టబిలిటీ చేస్తే ఈ పరిణామాలు ఎంతవరకైనా పోతాయి. రేపు ఏ ముఖ్యమంత్రి వచ్చినా, మేమేం పొలిటికల్గా వేసింది కాదు, రేపు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా తన బొమ్మల్ని, తన పిల్లల బొమ్మల్ని, తన భార్యల బొమ్మల్ని ఏదైనా వేయొచ్చు. ఇక్కడ కోడి కత్తి వేసినా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ గొడ్డలు వేటి పుట్టు వేసినా కూడా ఆశ్చర్యం లేదు. యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఈ అసంబద్ధమైన ప్రక్రియకి బ్రేక్ వేద్దామని చెప్పి హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయస్థానం ఏం చెప్తుందో చూడాలి.